హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వందన. ఈ వీడియోలో నేను రిమూవ్ డాట్ ఫొటోస్ ఏఐ టూల్ ఎలా యూజ్ చేయాలో మీకు సింపుల్ గా చూపిస్తా. చూసేయండి. ఫస్ట్ గూగుల్లో ఓపెన్ చేసి మనకి రిమూవ్ డాట్ ఫొటోస్ అని టైప్ చేసి క్లిక్ చేయండి. తరువాత మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఫొటోస్ ఫ్రీ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అని మనకి ఫస్ట్ లో వచ్చి లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మనకి రిమూవ్ డాట్ ఫొటోస్ ఏఐ టూల్ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్ లో మనకి ఓవర్ వ్యూ అంతా చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ట్రై చేసి చూపిస్తా. ఫస్ట్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. నేనైతే బర్డ్ ఇమేజ్ ని అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు అప్లోడింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ బర్డ్ ఇమేజ్ ని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసింది. చూడండి. అండ్ ఇక్కడ మనకి ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అయితే మనకి వచ్చేసాయి. మెయిన్ ఇమేజ్, వితౌట్ బ్లాంక్ మార్జిన్, స్ట్రోక్ ఇమేజ్ అండ్ ఫైన్ గ్రెయిన్డ్, మాస్క్ అండ్ బ్యాక్గ్రౌండ్. మనకి 5 ఇమేజెస్ అయితే వచ్చేసాయి. ఇవి మనం పోస్టర్స్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఒరిజినల్, రిమూవ్ బ్యాక్గ్రౌండ్, కంపేర్, డౌన్లోడ్ అండ్ ఎడిట్. ఇది మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడిట్. ఇక్కడ మనకి రైట్ సైడ్ చూడండి, చాలా రకాల ఫొటోస్ ఆర్ కలర్స్ ఉన్నాయి. మనం ఈ బర్డ్ ని చేంజ్ చేసుకోవచ్చు. వెరైటీ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ పెట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి. అండ్ ఇంకోటి చేంజ్ చేస్తా. సో ఇలా మనకి ఇక్కడ 50 ఆర్ 60 వెరైటీ టైప్స్ ఆఫ్ మనకి థీమ్స్ అయితే ఉన్నాయి. అందులో మనం పెట్టుకొని మనం ఇమేజ్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇమేజ్ ని మనం తక్కువ ఆర్ ఎక్కువ సైజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది లెస్ అవుతుంది. చూడండి. అండ్ ఇక్కడ ఎక్కువ అయింది. ఇది మనం డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది మనకి వద్దంటే ఇక్కడ రాంగ్ సింబల్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు టెక్స్ట్ రికగ్నిషన్. ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ రికగ్నిషన్ లో మనం ఓన్లీ టెక్స్ట్ ఉన్న ఇమేజ్ ని అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ ఇమేజ్, ఇంకో ఇమేజ్ ని అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ రోజ్ 7 కదా, అప్లోడ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, నేనైతే ఈ ఇమేజ్ లో టెక్స్ట్ ఉంది చూడండి, రోజ్ కింద. సో ఇప్పుడు స్టార్ట్ ఓసిఆర్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మనం ట్రై అనదర్ ఫోటో కూడా మనం ట్రై చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ రోజ్ మీద ఉన్న మ్యాటర్ అయితే మనకి పక్కన ఇచ్చేసింది, రోజ్ కెనాట్ బి హైడ్ అని. సో ఇది కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ అనదర్ ఫోటోని ట్రై చేయొచ్చు. అండ్ టెక్స్ట్ ని మనం కాపీ చేయొచ్చు. అండ్ ఇప్పుడు క్లీన్ అప్ పిక్చర్. సో మనం పిక్చర్ ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను రోబోని పెట్టా కదా, ఇక్కడ మనం పిక్చర్ ని ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, అండ్ మనం ఇది అరేస్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇది మనం అరేస్ చేసుకోవచ్చు ఆర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం పెన్సిల్ సింబల్ కూడా ఉంది, మనం ఏదైనా రాయొచ్చు కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మనకి మోర్ టూల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మోర్ టూల్స్, ఏఐ బ్యాక్గ్రౌండ్, బ్లర్ బ్యాక్గ్రౌండ్ అండ్ కంప్రెస్ ఇమేజ్, ఏఐ క్రాప్ ఇమేజ్ అండ్ టెక్స్ట్ రికగ్నిషన్, ఇమేజ్ అప్స్కేలర్, ఇమేజ్ కన్వర్టర్. ఇక్కడ మనకి చాలా ఇమేజెస్ అయితే ఉన్నాయి. సో అవి మనం ఇమేజ్ ని పెట్టి క్లీన్ అప్ చేసుకోవచ్చు ఆర్ బ్రైట్నింగ్ చేసుకోవచ్చు. సో మనకి నచ్చింది అయితే మనం చేసుకోవచ్చు.
ఇక్కడ బ్లర్ బ్యాక్గ్రౌండ్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్, ఏ క్రాప్ ఇమేజ్, కంప్రెస్ ఇమేజ్, ఇమేజ్ అప్స్కేలర్, ఇమేజ్ మనం పెద్ద చేసుకోవచ్చు ఆర్ మనం ఇమేజ్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అన్ని మనకి ఇమేజ్ లోనే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఈ రిమూవ్ డాట్ ఫొటోస్ ని తప్పకుండా ట్రై చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వెరైటీ టైప్స్ ఆఫ్ ఫొటోస్ తో మీరు అయితే దీన్ని యూజ్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ లో చెప్పండి. నేను